జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్కి వచ్చిన ఒక అబ్బాయి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడం జరిగింది. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి అది కూడా చిన్నగా జస్ట్ పర్ డే వచ్చేసి 1 kg బిర్యానీ మాత్రమే సెల్ చేసేటోడు. తన బ్రాండ్ వచ్చేసి జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ మొత్తం ఏదైతే ఫుడ్ సంబంధించిన ఏదైతే యాప్స్ ఉన్నాయో అవి మొత్తం లిస్టింగ్ చేయడం జరిగింది. సో డైలీ 1 ఆర్డర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పర్ డే వచ్చేసి దగ్గర 10 to 15 ఆర్డర్స్ వరకు చేస్తున్నాడు. సో ఇక్కడ అబ్బాయి చేసిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఫుడ్ డెలివరీ ఉందో లెస్ దాన్ 30 మినిట్స్ వరకు డెలివరీ చేస్తామని డిస్క్రిప్షన్లో రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మంచి పేర్లు పెట్టడం జరిగింది. అంటే కోడి పలావ్ కానీ ఇలా కాకుండా కొంచెం యూనిక్గా పేరు పెట్టడం జరిగింది. థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే ప్యాకేజింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ చేయడం జరిగింది. ఒక ప్రీమియం ప్యాకేజింగ్ చేయడం జరిగింది. ఆ ప్యాకేజ్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్ పెట్టాలి, ఈవెన్ ఆ ప్యాకేజ్ కోసమైనా ఆర్డర్ పెట్టాలని చాలామంది చూశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం బ్రాండింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత ప్యాకేజింగ్, దాని తర్వాత క్వాలిటీ. ఈ 3 ఉన్నట్లయితే మన బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్ బూమ్ అవుతుంది. సో చాలామంది పెద్ద రెస్టారెంట్స్ ఓపెన్ చేసి చాలా లాస్లో వెళ్తున్నారు. సో అలా ఎలాగుందా ఫస్ట్ మీ F&B అనేది ఫస్ట్ క్లౌడ్ కిచెన్లా మీరు స్టార్ట్ చేసి అప్పుడు మీరు రెస్టారెంట్ స్టైల్లో వెళ్ళండి, మీకు నెక్స్ట్ లెవెల్ రిటర్న్స్ వస్తాయి.